ఏమొచ్చు చెప్పు, గట్టి చెప్పు. గ్లాస్ అంటే టీ గ్లాస్ కాదు, గ్లాస్ అంటే సైన్యం, కనిపించిన సైన్యం. అమ్మ బాబాయ్ సూపర్ చెప్తారు బావిడ. అయితే అండి ఈరోజు మా పిల్ల బ్యాగ్తో అయితే అండి క్యాంపింగ్ వెళ్తామండి. ఇదిగోండి హాయ్ చెప్పు. మా వాళ్ళు అయితే మంచి ఒకసారి ఉన్నారండి ఈరోజు. పెద్దలు చిన్నలు చెప్పినా సరే, పెద్దలు చిన్నలు మనమైతే నీ పొలాల మధ్యన ఒక పెద్ద చెరువులో అయితే ఈరోజు క్యాంపింగ్ చేస్తామండి. చెరువులో సగం నీరు ఉంటుంది, సగం నీరు ఉండదు. ఈ రోజు అయితే క్యాంపింగ్ వేయడానికి వెళ్తామండి. మా బుడ్డగాళ్ళు అయితే ఈరోజు మొన్నటి నుంచి క్యాంపింగ్ వస్తాం అంటున్నారండి. మా ఊరి నుంచి అయితే ఒక 5-6 కిలోమీటర్లు అవతల ఉంటుందండి. వీడియోకి మా పిల్లకాయలండి చాలా రోజులు పెట్టి డాడీ క్యాంపింగ్ వస్తాం అన్నారండి. ఈ రోజైతే క్యాంపింగ్ వచ్చామండి. సారీ ఓపెన్ ప్లేస్ అంతా చూడండి, మొత్తం అంతా ఎంత ఓపెన్గా ఉందో సరౌండింగ్ మొత్తం. మొత్తం ఓపెన్ ప్లేస్ అండి. ఇది ఒక పెద్ద చెరువు అండి. ఆ కింద చెరువు అయితే వాటర్ ఉంది, ఈ చెరువు మీద చెరువు కింద దీంట్లో అయితే వాటర్ లేదండి. ఈ రోజు అయితే ఇక్కడ ఫుల్ క్యాంపింగ్ వేసి మా కుర్రలతో అయితే ఎంజాయ్ చేస్తామండి. రా ఇక మా బుడ్డగాడు అయితే భయపడ్డని చెప్తున్నాడు, చూడాలి మరి ఈడు కూడా భయపడినాడు. దెయ్యాలు గట్ట వస్తున్నా నా పూచీలు వద్దు చెప్తున్నాను. ఓకేనా? దెయ్యాలు వస్తే భయం ఏదంటే చూద్దాం ఏం చేస్తారు మరి. బాబు దెయ్యాలు వచ్చేస్తే మరి ఏం చేస్తారు మరి. మరి తిన్నాకేం తేలేదు మరి, తిన్నాకేం తేలేదు రోయ్. మనం ఉంటా ఆకలితో ఉంటా. వీళ్ళైతే ఫుల్గా ఖాళీ ప్లేస్లో అయితే ఆడుకుంటున్నారండి. ఓపెన్ ప్లేస్ ఏమో పరుగులు తీస్తున్నారండి. సరే అండి, టైం అయితే అవుతుంది, లైటింగ్ లో అయిపోతుంది. ముందుగా అయితే అండి టెంట్ అయితే రెడీ చేస్తారండి. మా కుర్రాలు కూడా వచ్చారు, చాలా సరదా పడుతున్నారు కాబట్టి ముందు టెంట్ వేసి వాళ్ళని అయితే కూర్చోబెడతాండి. ఈ రోజు అయితే నైట్ అంతా ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడు డాన్స్ చేస్తావు నువ్వు, ఈ సాంగ్ వేస్తావు డాన్స్, నువ్వు ఏ సాంగ్ వేస్తావు, ఇది డాన్స్ చేస్తావు. ఇంకటి బాగా మరి ఎవరు ఫ్యాన్స్ రా నువ్వు? బాబు ఏం తొనలేదు, ఇది పవర్ స్టార్ ఫ్యాన్ ఏంట్రా బాబు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఉంటారు. పవర్ స్టార్ సాంగ్ కలుపు నీకు. అది అయ్యర్ బాబు నీకు వచ్చా డైలాగ్ చెప్పడం, పవన్ కళ్యాణ్ డైలాగ్ ఏమొచ్చు చెప్పు, గట్టి చెప్పు. గ్లాస్ అంటే టీ గ్లాస్ కాదు, గ్లాస్ అంటే సైన్యం, కనిపించిన సైన్యం. అమ్మ బాబాయ్ సూపర్ చెప్తాడు బావిడ. తీస్తాడా? బాబాయ్ ఏంటంటే బాబీలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఇలా ఉంటారు అన్నమాట. పక్కలు తీసేస్తున్నారు వీళ్ళిద్దరు. ఏం పర్ఫార్మెన్స్ చేసి ఏందన్నా. ఏ బిస్కెట్లు రా? 50-50 తినైతే పురుగులు వచ్చేస్తున్నాయి. శశి ఏ సంగతి? ఆగలేస్తున్నా నీ విజిలేయడం వచ్చా? ఏ విజిలే ఏ నవ్వుతావు ఎందుకే? ఏ పిచ్చోళ్ళు నవ్వుకుంటాడు ఎందుకని. ఎర్రా అంటే పొలాల మధ్య ఉన్నా కదా, నక్కలా ఎడతారా? నేను భయపడకండి, ఏమవుతుంది. కుక్క పిల్ల బలాడుతున్నారు. పర్ఫార్మెన్స్ మరి ఏమైనా తింటా అన్నా శశి నీకు ఇందా నుంచి నీకు ఇష్టం కదా. పెద్దలు వచ్చిన వాళ్ళు ఈ రోజు అయితే అండి మనం క్యాంపింగ్ వీడియోలో తినడానికి అయితే అండి ఇడ్లీ పెట్టుకుందామని
ఇడ్లీ పాత్ర కూడా తెచ్చేసుకున్నామండి, రుబ్బు కూడా తెచ్చుకున్నామండి. ఈ రోజైతే ఇడ్లీ పెట్టుకుని తిందామండి. ఓయ్ నాకు తెలిసి క్యాంపింగ్ వీడియోలో ఎవరు ఇడ్లీ పెట్టుకుని ఉండరు, మనం అయితే కొంచెం వెరైటీగా పెట్టుకున్నాం. A few minutes later. ఇడ్లీ అయితే అయిపోయిందండి, ఉడికిపోయింది, ఆఫర్ అయితే వస్తుంది. ఓకే ఓకే అండి, ఉడికిపోయింది. రే పిల్లకాయలు, రే రెండ్రా ఇడ్లీ తిందిగా, రెండ్రా రే లేకరా, నీకు వద్ద ఇడ్లీ, నేను లేకపోతే మానే అయితే మేము తినేస్తాం. పైకి లేదు బాబాయ్, ఈడెప్పుడు చూడండి నిద్రపోయాడు, నిద్రమొక్కడు వేసాడు. రే రే అప్పుడే నిద్రపోతున్నా, అయ్యా నిద్రమొక్కడు వేసాడు. శశి అయితే నిద్ర రాలేదు కానీ అక్కడికి వస్తుంది. మా పిల్లలు అయితే అండి ఇడ్లీ అయితే నాకు రెడీగా ఉన్నారండి. శశి ఎన్ని ఇడ్లు తింటావు నువ్వు? ఎన్ని ఇడ్లు తింటావు? రెండా? ఒకటి ఇడ్లీ అయితే తీస్తామండి. మా పిల్లకాయలు పాపం రెడీగా ఉన్నారు కూర్చొని తినడానికి. చట్నీ అయితే అండి టమాటా చట్నీ అయితే తెచ్చుకున్నాం, ఫుల్గా చట్నీ తెచ్చుకున్నాం. మా శశికి అయితే అండి బొంబాయి చట్నీ కావాలంటాడండి, టమాటా చట్నీ వద్దంటాడు. ఇప్పుడు బొంబాయి చట్నీ తేలాం కాబట్టి టమాటా చట్నీ తినేస్తాడు ఈ రోజుకి. ముద్దగా ఉన్న చట్నీ తెచ్చుకోండి, పలసగా కలుపుకున్నాం. ఇడ్లీలోకి అయితే పలసగా కలుపుకుంటే బాగుంటుంది. లయించు, ఫుల్గా లయించు. ముందు మా శశికి అయితే తినిపించేస్తాను, ఆకలి అంటాడు అందాక నుంచి. ఇరా బాగుందా చట్నీ? కారంగా దొర చట్నీ మింగు. ఏరా అబ్బాయి ఇడ్లీ సరిపోయిందా? సరిపోయింది. ఇంకా తింటారా? కావాలతో రుబ్బు ఉంది, మళ్ళీ 12 గంటలకు పెడతాను తిందిరిగానే పడుకుని పోతారా? లేకండి వచ్చే కూర్చో. అయ్యి బాబాయ్ ఎలా రండి మీరా నీచే కడుక్కో. నీకు ఎంత చేసి నీకు తినిపించాం కదా, మూత కడిగి ఎత్తాను. వాళ్ళకైతే ఇడ్లీ సరిపోయిందంటే అండి ఫుల్గా తిన్నారు. కావాలితే కొంచెం రుబ్బు ఉంది, మళ్ళీ పెట్టచ్చు. చట్నీ కూడా ఉంది, పర్లేదు. ఆకలి వస్తే మళ్ళీ సరదాగా ఒక ఇడ్లీ పెట్టుకుని తినేద్దాం ఉండి. ఇటు పడుకో. పెద్దలు చిన్నలు ఇప్పుడు దాకా తెలివేస్తున్నామండి. టైం అయితే 12 అయింది. మేము ఇదలాగా ఇంకా టైం ఉంది కదా అని అలా మొబైల్ చూస్తుంటే ఒకసారేమో ఒకరు వచ్చారు, మీరు ఎవరైనా అడుగుతున్నారు. మళ్ళీ ఒకసారేమో ఒకరు వచ్చారు, మీరు ఎవరైనా అడుగుతున్నారు. ఇక్కడ మనకి పొలంలో మేకల మందని పెట్టారు, వాళ్ళు ఒకసారి వచ్చారు. ఎవరో చేపలు పడతారండి రాత్రికి, వాళ్ళు ఒకసారి వచ్చారు. మీరు ఏం చేస్తున్నారని అడిగారు. ఎలా అని చెప్పాం, క్యాంపింగ్ వీడియో చేస్తున్నాను, ఇది పక్కూరే మాతనే. సరే అన్నారు. కాదు మన ఛానల్ కూడా ఓపెన్ చేసి చూపించాం, చూశారు. మా పిల్లకాయలు అయితే పడుకున్నారండి. వీళ్ళైతే 9 గంటలకే పడుకుని పోయి తినేసి. అక్కడ మా పెద్దోళ్ళు లేచి టైం ఎంత అని అడుగుతున్నాడు సడన్గానా. లేచి టైం ఎంత 12 అయిందిరా అంటే అవునా అన్నాడు. ఇడ్లీ రుబ్బుందిరా కొంచెం పెట్టమంటే తింటా పెట్టని అడిగండి. పెట్టండి తింటాను అన్నాడు. అలా ఉంది. మళ్ళీ కొంచెం రుబ్బు ఉందని ఆకలి వేస్తుందని మళ్ళీ ఇడ్లీ పెట్టేసుకుని ఉండే. ఇదిగోండి టైం అయితే 12-15 నిమిషాలు అయింది. మళ్ళీ ఆకలి వేస్తుందని మళ్ళీ ఇడ్లీ పెట్టుకున్నామండి. ఎలాగా తెల్లారిదాకా ఖాళీగా ఉంటాం కాబట్టి ఉన్న రుబ్బుని ఎందుకు వేస్ట్ చేయడం అని మళ్ళీ ఇడ్లీ పెట్టుకున్నామండి. మా ఊళ్ళో లెగ్ కొడతాను, అన్ని కూడా 2 తినమంటాం, నేను 2 తింటాను. ఇడ్లీ అయితే ఉడికిపోయిందండి, ఇంకో 2 తినేస్తున్నాం.
12:30 అయినా సరే ఇడ్లీ తింటున్నాం మళ్ళీ ఆకలేసి. టైం అయితే అండి 12:45 అవుతుందండి. మా వాడు ఎంత తింటానండి ఇడ్లీ, ఇప్పుడు లెగ్గొడతాను తింటాడేమో. రే మహి ఇడ్లీ తింటా రే అలా తింటా అన్నాడు కానీ లేగట్లేదండి. ఇంకా మా వాడు నేను తినేస్తాం, మా పెద్దడు. ఇలా చట్నీ పోసుకొని మీద తింటే చల్లని వాతావరణం, వెన్నెలు కాస్తుంది. మనకైతే అండి రైల్ ట్రాక్ అయితే కొంచెం దూరంగా ఉంది, ఆ సౌండ్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. టైం అయితే ఇంక 12:50 అయిందండి. పడుకుందాం, మార్నింగ్ అయితే కలుద్దాం, ఇక్కడ లొకేషన్ అంతా చూపిద్దాం. గుడ్ నైట్ అండి. అందరికి గుడ్ మార్నింగ్ అండి. టైం అయితే 5:30 అయింది. ఫుల్గా తెల్లారిపోయింది. మనం అయితే బయలుదేరాలి. ఇంకా పిల్లలు రే పిల్లలు లేదండి, చూడండి ఇక్కడ ఓపెన్ ప్లేస్ మొత్తం. గుడ్ మార్నింగ్ శశి. గుడ్ మార్నింగ్ బాబాయ్. ఉదయాన్నే మేము లేచిన వెంటనే చెరువుగా చూస్తే ఈ కొంగలు చాలా ఉన్నాయండి చెరువులోని. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం.